మిత్రులకు, గెస్ట్‌లకు అండ్ ఈ ప్రోగ్రామ్‌ని అన్ని ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా వెరీ హార్టీ వెల్కమ్. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్ ప్రెస్ మీట్ మాత్రమే కాదు, ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. మన అందరినీ మంచి కాన్సెప్చువల్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ అండ్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న అవర్ వెరీ ఓన్ రాజావారు కిరణ్ అబ్బవరం గారి బర్త్డే. విషింగ్ కిరణ్ అబ్బవరం గారు వెరీ హ్యాపీ బర్త్డే. చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి గ్లిమ్స్ అండ్ రిలీజ్ అయిన 4 పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నమాట. అండ్ రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సినిమా ఒక సోల్ని కన్వే చేస్తుంది. మనకి ఇలాంటి సోల్ఫుల్ అండ్ మెలోడీ సాంగ్స్ని అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఈ కాంబినేషన్ కలిపి కల్ట్ సినిమాలు మాత్రమే తీయాలి అనుకుంటారో లేదా వీళ్ళు తీసే ప్రతి సినిమా కల్ట్ అవుతుందో ఏంటో, ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు తీసిన బేబీ ఎంతో పెద్ద కల్ట్ అయింది. అండ్ అలానే ఇప్పుడు రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ కూడా ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తుంది. అండ్ అలానే మనకి కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలతో పాటు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు లైక్ ది గర్ల్ ఫ్రెండ్ని ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని గారు ఈ సినిమాని కో ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ అద్భుతమైన సినిమాని తెరకందిస్తూ డెబ్యూటెంట్ డైరెక్టర్ లాగా ఇండస్ట్రీకి ఎంటర్ అవబోతున్న రవి నంబూరి గారు చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూస్డ్ బై మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్, ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు. ఈ సినిమాలో హీరోయిన్ ఏమో ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అని నమ్ముతుంది. హీరో ఏమో ఫస్ట్ లవ్ ఏమో తోపు కాదు, ఫస్ట్ లవ్ ఎండ్ అవుతుందంటే ఇంకొక చోట బెస్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది అని నమ్ముతున్నాడు. మరి వీళ్ళిద్దరు మధ్య లవ్ స్టోరీ తెలుసుకోవాలి అంటే మనం జూలై 24 దాకా వెయిట్ చేయాల్సిందే. చెన్నై లవ్ స్టోరీని థియేటర్స్లో చూడాల్సిందే. మరి ఈ అద్భుతమైన మూవీ గ్లిమ్స్ ఒక్కసారి ఇప్పుడు చూసేద్దాం. ప్లే ద గ్లిమ్స్ ఆఫ్ ది చెన్నై లవ్ స్టోరీ ప్లీజ్. బేబీ సినిమా చూసావా? మ్మ్. మొదటి ప్రేమకు మరణం లేదు, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా, మ్మ్. రాయలేదా? ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే అయిపోవాలి కదండి. అమ్మే కదండి మనందరి ఫస్ట్ లవ్. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏవి మొదటి ప్రేమలు అయితే కాదు కదా. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమిరెక్కుద్ది. మనసు కూడా అంతేనండి. ఒక్కసారి కదిపి చూడండి, మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది. అంతేగాని వాడెవడో తొలి ప్రేమ, నా సమాధి, బొచ్చు భోషణం అంటే దాన్ని పట్టుకొని కూర్చుంటారేంటండి. అలా అయితే నేను చాలా చెప్తా. ఏమని? తొలి ప్రేమ అంత
వావ్, సచ్ అ బ్యూటిఫుల్ గ్లిమ్సే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా రాబోయే టీజర్, ట్రైలర్ అండ్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో అనిపిస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన సిరి, హనుమంత్ అండ్ మహేంద్ర గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. They only have to speak. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో పనిచేయటం మీకు ఎలా అనిపించిందని రొటీన్గా అడగొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. నేను రొటీన్గా చెప్పొచ్చు, హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? బేసికలీ ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. యా, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఓ యా, కిరణ్ గారు హ్యాపీ బర్త్డే. అదే నైట్ కొంచెం లేట్ అయింది కదా. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యూ. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. ఇన్ని కెమెరాలు చూస్తే కొంచెం లైట్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ యూ టు రిమైన్ బ్యాక్ ఆన్ ద స్టేజ్. ఈ బ్యూటిఫుల్ మూవీని కో ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని గారిని స్టేజ్ మీదకి స్పీచ్ లేని లేవని చెప్పారు. మళ్ళీ స్పీచ్ లేవండి, జస్ట్ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుదామని ప్లాన్ చేశాను నేను. సో చెన్నై లవ్ స్టోరీ, వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒక్కొక్క మూమెంట్లో ప్రేమ ఒక్కొక్కలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలియదు నాకు. ఈ మూమెంట్లో మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పండి పోనీ. నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీ. వావ్, ఇంకో 1 month ఇదే నా లవ్. ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇచ్చారండి. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రిమైన్ ఆన్ ది స్టేజ్. ఈ అద్భుతమైన సినిమాని మనకి తెరకండిస్తున్న రవి నంబూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హలో రవి గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూ మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చెన్నై లవ్ స్టోరీ, చెన్నై ఎందుకు? వై నాట్ హైదరాబాద్, విజయవాడ? వై చెన్నై? చాలా కష్టమైన క్వశ్చన్. అంటే ఫస్ట్ రాజేష్ గారు కథ చెప్పినప్పుడు చెన్నై అంటే ఇప్పుడు కొంచెం వేరే నేపథ్యం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ చెన్నై అయితే ఆయనకి కానీ మనీ సార్కి కానీ నాకు కానీ అందరికీ ఇళయరాజా గారు సో పర్సనల్లీ కనెక్టెడ్. సో చెన్నై అయితే కొంచెం వైబింగ్గా ఉంటుందని చెప్పి చెన్నై లవ్ స్టోరీ ఉంది. యా, అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ అయితే రోజు మేము దొబ్బుతామని, చెన్నై అయితే హ్యాపీగా రూమ్ వేసుకొని ఉండొచ్చు కదా అని చెన్నై పెట్టుకున్నారు. చెన్నైలో 3 రోజులే చేసింది కాదు. ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ఇట్? మా టార్చర్ భరించడం ఎలా ఉంది? మాతో గొడవలు ఎలా పడ్డారు అవి చెప్పండి కొంచెం. ఏది లాస్ట్ వారం నుంచే కదా గొడవలు, ముందంతా బాగానే ఉండింది. లాస్ట్ వారం నుంచే కాబట్టి లేదు నాకు అర్థం చేసుకోగలను నా తగులన్నిటిని. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు. థ్యాంక్ యూ రవి గారు. ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. ఐ థింక్ యూ ఆల్ నో హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ నౌ. ఐ నౌ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
అందరం టైర్డ్గా ఉన్నాం రిలీజ్ టెన్షన్లో. వర్క్ నేను పుట్టినందుకు ఫ్లైట్ చెన్నైలో లైవ్స్ జరుగుతుంటే వస్తున్నప్పుడు అనుకున్నాను ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం అని. ఈరోజు మా కిరణ్ గారి పుట్టినరోజు. అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము ఇలా తల మీద మోసుకెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే అన్న మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్ ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీరు అమృత ప్రొడక్షన్స్లో 2 movies ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ వస్తున్నారు. మూడు ఓకే. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మీరు మళ్ళీ వస్తున్నారు. బేబీ అండ్ ది కలర్ ఫోటోతో మీరు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అగైన్. సో ఇన్ని లవ్ స్టోరీస్, కల్ట్ లవ్ స్టోరీస్ మాకు అందించారు కదా, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? వామ్మో, కష్టమైన క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఈజీది అడగండి. మమ్మల్ని ఏడిపించినంత ఈజీ కాదండి ఆన్సర్ చేయటం. ఏమో, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ మాత్రమే. సో మీరు కలర్ ఫోటోతో ఏడిపించారు, బేబీతో ఎమోషనల్ చేశారు అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ చూస్తే కూడా మాకు ఎమోషనల్ అయ్యేదట్టే కనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా అండి? జనాల్ని ఏడిపీయటం ఈజ్ యువర్ ఎజెండానా? జనాల్ని ఏడిపించటం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో, ఆ పెయిన్లో నుంచో, ఆ డీప్ ఇంపాక్ట్లో నుంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టుగా ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Thank you, media. Thank you. First of all, wishing a very, very happy hat-trick successful birthday to కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎగ్జైటింగ్. సాయి రాజేష్ గారు ఒక హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
అలాగే ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో అప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ గారు, మీకు కూడా క్వశ్చన్ అడగాలి నేను. మీ దృష్టిలో ఈ రోజుల్లో ప్రేమ ఈజీ అయిపోయిందా, కాంప్లికేటెడ్ అయిపోయిందా? అండ్ మీ ఫేవరెట్ 90s లవ్ స్టోరీ ఏది సినిమాలలో? తొలి ప్రేమ నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, పవన్ కళ్యాణ్ గారిది. ప్రేమ ఎప్పుడు ఈజీ కాంప్లికేటెడ్ కదండి. అది దొరికితే ఈజీ, దొరకపోతే కాంప్లికేటెడ్, అంతే తప్ప అది ఈజీ కాంప్లికేటెడ్ అనే ఉంది. అది మనకు దొరికిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్, బేబీ లాంటి కల్ట్ సినిమా తీసాక మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. మరి ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? క్లాసిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే నా తమ్ముడు రవి ఈ సినిమాకి నాతో 10 ఏళ్ళు ట్రావెల్ చేస్తున్న రవి ఈ సినిమాని ఒక తొలి దర్శకుడిలా కాకుండా 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా ఎక్కించాడు. థ్యాంక్ యూ రవి. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ డెబ్యూట్ టు యూ. ఐ నౌ ఇన్వైట్ ఆ హీరో మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకి మనల్ని ఎప్పుడు అలరిస్తూ వస్తున్న తెలుగు సినిమాలో తనకంటూ ఒక మార్క్ సాధించుకున్న కిరణ్ అబ్బవరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా ఈడు ఎదగాలి, ఈడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go, చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా, ఎప్పుడన్నా ఒకరోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏది చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీఈస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విషెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ దృష్టిలో ఫస్ట్ లవ్ బెస్టా, లేదా మనం ఎవరితో అయితే ఎండ్లో సెటిల్ అవుతామో ఆ లవ్ బెస్టా? ఎండ్లో సెటిల్ అయితే బెస్ట్ అండి, అంతే కదా. ఎందుకు అనిపిస్తుంది మీకు అలాగా? ఏ బెస్ట్ వర్కౌట్, ఏ లవ్ వర్కౌట్ అయితే అదే బెస్ట్ కదా, అంతే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బర్త్డే అంటే అందరికి ఒక బర్త్డే విష్ ఉంటుంది. అలా మీకు ఈరోజు బర్త్డే విష్ అంటే ఈ మూమెంట్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ అండి. 24th మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాలి. ఎందుకంటే మేమందరము చాలా నమ్మున్నాం ఈ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుందని. ఈ మినిట్ అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి, మా ప్రొడ్యూసర్స్కి ఊహించినంత డబ్బులు రావాలి. డెఫినెట్లీ కిరణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈ స్పెషల్ డే కేక్ కటింగ్ చేయకుండా కంప్లీటే అవ్వదు. సో నౌ లెట్ us సెలబ్రేట్ కిరణ్ అబ్బవరం గారి బర్త్డే.
రాగానే చెప్పండి. వచ్చేయండి. ఒక గ్రూప్ ఫోటో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ TFJ. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ గ్రూప్ ఫోటో తర్వాత. దీపక్ ఎవరు నాగేంద్ర కాదు, నాగేంద్ర గారు అంటున్నారు, మళ్ళీ వేరే వాళ్ళతో జర్నలిస్ట్ గ్రూప్ ఫోటో అంటున్నారు. ఇప్పుడు నాగేంద్ర గారు ఒక్కలే కలిపి ఇప్పుడు నాగేంద్ర గారు సీనియర్ జర్నలిస్ట్, నాగేంద్ర గారు ఆయన హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్టేజ్ మీద ఓకేనా? షాడో పడుతుంది. ఓకే. ఇప్పుడు మీడియా అందరినీ రిప్రజెంట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారిని స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇది అవగానే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి నాగేంద్ర మన వాళ్ళు వచ్చి విషయం చెప్తారు. ఇది అయిన తర్వాత నాగేంద్ర తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వాళ్ళు వచ్చి అసోసియేషన్ మెంబర్స్ వచ్చి విష్ చేస్తారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అందరూ కూడా కరీనా బాబర్ గారిని విష్ చేయడానికి ఆహ్వానిస్తున్నారు. చెప్పేసి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అందరినీ కూడా కిరణ్ అబ్బవరం గారిని బర్త్డే విషెస్ చేయడానికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హాయ్ అండి. ఇక్కడే ఉంటున్నారా మీరు? హైదరాబాద్లో ఇది అయిపోయినా పిలుస్తాం. మా జర్నలిస్టు సోదరులందరి తరఫున రైజింగ్ టైడ్ కిరణ్ అబ్బవరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మీడియా ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాం.